ఇల్లు విడిచి వెళ్ళిపోవడానికి పూర్తిగా సిద్ధమైన మహాలక్ష్మి. మరి పెద్ది, చక్రి ఆపగలుగుతారా? చక్రి ఉన్న బాధలో ఇదంతా చేయగలుగుతాడంటారా? ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే. ఇక మహాలక్ష్మి, దివ్య కాఫీ తాగడానికి వెళ్ళాలని అక్కడ క్యాఫెటేరియాకి వెళ్తారు. అప్పుడే మహాలక్ష్మి దివ్యాని అడుగుతుంది, మీ హాస్టల్లో ఏమన్నా ఖాళీ ఉందా దివ్య? అక్కడి నుంచి రావడం ఈజీ అయినా ఆఫీస్కి అని అడుగుతుంది. దగ్గరే మహా, 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. ఎందుకు అడుగుతున్నారు? రిలేటివ్ ఇంట్లో ఉంటున్నారని చెప్పాను కదా అంటే, ఆ ఇల్లు ఇక్కడికి చాలా దూరం అవుతుంది, సగం టైం ట్రావెలింగ్కే సరిపోతుంది, పైగా వాళ్ళకి కూడా నా వల్ల శ్రమ, అందుకే పక్కనే మీ హాస్టల్లో ఏమైనా వేకెన్సీ ఉంటే నేను కూడా అక్కడే షిఫ్ట్ అవుదామనుకుంటున్నాను అని చెప్పగానే దివ్య, అవునా, నేను కనుక్కొని చెప్తాను మహా అని చెప్తుంది. ఇంకొక పక్కన కేశవ మరియు చోటు వాళ్ళ మెకానిక్ షాప్లో పనిచేసుకుంటూ ఉంటారు. అప్పుడే మన చక్రి అక్కడికి బాధగా వచ్చి కూర్చొని ఉంటాడు. అది చూసిన చోటు, ఎప్పుడు భయంకరమైన ఖుషితో వస్తావు కదా, ఇప్పుడు సైలెంట్గా వచ్చి కూర్చున్నావేంటన్నా అంటే, రే వాడి జ్వరం అందుకే అలా ఉన్నాడులే, వదిలే అని కేశవ అంటాడు. చూస్తే అలా అనిపించట్లేదే అంటే, వెళ్ళి తాకి చూస్తావా ఏంటి అంటే, అది కాదన్నా, చూస్తే వేరే ఏదో బాధలో ఉన్నాడు, అందుకే ఏంటని అడిగాను అంటే, ఆ రీసెర్చ్ అంతా తర్వాత చేద్దులే కానీ వెళ్ళి అందరికీ టీ తీసుకురాపో అని చెప్పి చోటుని అక్కడి నుంచి పంపిస్తారు. అప్పుడే ఇంకా చక్రి మన కేశవాన్ని అడుగుతాడు, రే నువ్వు నన్ను అసహించుకుంటున్నావు కదా, నన్ను చూడడమే నీకు నచ్చట్లేదు కదరా అంటే, రే అలా ఏం లేదురా, ఎప్పుడూ నిన్ను చూడడం నచ్చలేదు అంటే, రే ఏంట్రా అంటే, మరి ఏంట్రా నువ్వు చేసింది కరెక్టేనా, సరే వదిలే కానీ నువ్వు కొంచెం ఆలోచించి ఉండాల్సింది అనగానే, లేదురా నేను చేసింది పెద్ద తప్పే, నాకు లోపల చాలా విషయాలు తొలిచేస్తున్నాయిరా, అవన్నీ కలిసి ఒకలా అయిపోయాను, లైసెన్స్ లేదు, పని లేదు, సరే మహాతో టైం స్పెండ్ చేద్దామని ఆమెకి నేనే బండి నేర్పిద్దాము అని ఆశపడ్డాను, కానీ నేను నేర్పించకూడదని తను డిసైడ్ అయిపోయింది. ఇది చాలా అన్నట్లు మన నాన్న ఒకడు ఉన్నాడు కదా, వచ్చాడు, సంసారం చేసి ఒక పిల్లల్ని కాను, లేకపోతే మహాకి నీ చెల్లెల్ని చేయమంటావా అని చెప్పి ఏదేదో వాగి నన్ను విపరీతంగా ఎక్కించాడురా. ఆ బాధలో ఓనర్తో మందు తాగడానికి వెళితే ఆయన కూడా అదే చెప్తున్నాడు. అవన్నీ వింటున్నప్పుడు ఎక్కడో నేనే ఏ ప్రయత్నం చేయకుండా తప్పు చేస్తున్నాను అనిపించిందిరా. నా ప్లేస్లో వేరే ఎవరున్నా ఈ పాటికి సంతోషంగా బతకడం స్టార్ట్ చేసి ఉండేవాళ్ళు. నేను మాత్రమే ఊరికే ఉన్నానని చెప్పి నన్ను ఎవరికి వాళ్ళు ఎక్కించారా అనగానే, నేను కూడా పిచ్చివాళ్ళలాగా దాన్ని నమ్మేసి చచ్చాను అని అంటాడు మన చక్రి. అప్పుడు కేశవ ఏమో, రే అసలు నాన్న ఒక మనిషారా, అతన్ని చెప్పేది నువ్వు వినొచ్చా, మీ ఓనర్ అంతకు మించి ఉన్నాడురా, ఆ వ్యక్తికి బుద్ధి ఉందా అసలు, ఇలా నీకు అడ్వైజ్ ఇవ్వడానికి, నీకు తన మీద ఇష్టం ఉందని నాకు తెలుసురా, నువ్వు ముందు తనకే కదా ఆ విషయం చెప్పి ఉండాల్సింది, ఇలా నా రూమ్లో బలవంతంగా వెళ్తావా. చక్రి ఏమో, రే నేను వెళ్ళాను కానీ నేనేం చేయలేదు కదరా, ఏమున్నా నేనే కదరా లోపలికి వెళ్ళాను అంటే, నేనే అంటున్నావేంటి, నువ్వైతే ఏంటి అంటే, అది కాదురా అంటే, మన ఇంటికి తను ఎంతో నమ్మి ఉంటే ఇంత జరిగిన తర్వాత కూడా ఇక్కడ ఉంటుంది, నువ్వు ఇలా ప్రవర్తించవచ్చారా అంటే, రే ఇప్పుడు ఏం చేయాలరా, తనకి సారీ చెప్దామని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా, మెసేజ్ చేస్తే మెసేజ్ చూస్తుంది కానీ రిప్లై ఇవ్వట్లేదు, తను వేరే ఏం చేస్తుందిరా, నాకు ఏదో పేడలో పడి లేచినట్టు అసహ్యంగా ఉందిరా, ఏం చేయాలో కూడా తెలియట్లేదు, ఇక్కడ చూడు నువ్వేం చెయ్యొద్దు, కామ్గా ఉండు, నువ్వు ఏదో చేస్తానని వెళ్ళి ఇంకా ఏదో చేసి పెడతావు, కొంచెం సైలెంట్గా ఉంటే దానంతట అదే అన్నీ సెట్ అయిపోతుంది అని మన కేశవ చెప్తాడు. అప్పుడే శైలు అక్కడికి వస్తుంది. ఏదైనా కేశవతో మెల్లిగా మాట్లాడి ట్రై చేసి తన ఫీలింగ్స్ చెప్పాలి అనుకుంటుంది. కానీ అక్కడికి రాగానే చక్రిని చూసి, అమ్మో ఎవరో ఉన్నారు, నేను ఇది కరెక్ట్ టైం కాదు అని చెప్పి మళ్ళీ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు మహా, దివ్య ఇద్దరు కలిసి హాస్టల్ దగ్గరికి వెళ్తారు. రండి మహా,
వార్డెన్ లోపల ఉంటారు. హాయ్ మేడం, హాయ్ కూర్చోండి అని కూర్చొని, ఇదే మా హాస్టల్, లోపల వార్డెన్ ఉంటారు, వాళ్ళని వేకెన్సీ ఉందా అని అడుగుదాం రండి అని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్తారు. వార్డెన్ చెప్పమ్మా అంటే, ఈమె పేరు మహాలక్ష్మి, నాతో పాటే వర్క్ చేస్తున్నారు, ఉండడానికి రూమ్ ఉందా అని అడిగారు, అందుకే తీసుకొచ్చాను అంటే, ఓకే అమ్మా, రూమ్స్ అన్నీ ఉన్నాయి, సింగిల్ రూమ్ ఉంది, షేరింగ్ రూమ్ కూడా ఉంది. సింగిల్ రూమ్ ఫుడ్తో కలిపి 10,000 వస్తుంది, షేరింగ్ రూమ్ తీసుకుంటే 7,000 వస్తుంది, మీకు ఎలాంటి రూమ్ కావాలి అనగానే, నేను షేరింగ్ రూమే తీసుకుంటాను మ్యామ్ అని చెప్తుంది మన మహాలక్ష్మి. ఓకే అమ్మా, 3 నెలలు రెంట్ అడ్వాన్స్గా ఇవ్వాలి, డిపాజిట్ లాగానే మీరు వేకేట్ చేసేటప్పుడు మేము తిరిగి ఇచ్చేస్తాము. అయ్యయ్యో, అంత డబ్బులు ఇప్పుడైతే నా దగ్గర లేవు మ్యామ్, ఇప్పుడే ఒక జాబ్లో జాయిన్ అయ్యాను, 3 మంత్స్ రెంట్ అంతా ఇవ్వడం కొంచెం కష్టమే, ప్లీజ్ కొంచెం ఏదైనా చేయగలరా అని చూడండి అని అడుగుతుంది. దివ్య చెప్తుంది, మేడం ఈమె నాకు బాగా తెలిసిన అమ్మాయే, సెక్యూరిటీ డిపాజిట్ అదంతా అవసరం లేదు, నేనే గ్యారంటీ ఇస్తున్నాను కదా, కొంచెము హెల్ప్ చేయండి మ్యామ్ ప్లీజ్ అని దివ్య అడుగుతుంది. ఇప్పుడు వార్డెన్ ఏమో, సరే అమ్మా, 3 నెలల రెంట్ ఇవ్వద్దు కానీ అట్లీస్ట్ ఒక నెల రెంట్ అయినా అడ్వాన్స్గా ఇవ్వాలి అంటే, మహాలక్ష్మి ఏమో, మ్యామ్ సగం రెంట్ మాత్రమే ఇస్తాను, బ్యాలెన్స్ సగం 30 తారీఖు తర్వాత చేయమంటారా అనగానే, ఏంటి దివ్య ఇది, నువ్వు అడిగావని 3 నెలల రెంట్ని 1 నెలకి తగ్గించాను, ఇప్పుడు దాన్ని కూడా సగం తగ్గిస్తున్నారు, ఒక్క నిమిషం మ్యామ్ అని చెప్పి మహాలక్ష్మిని పక్కకి తీసుకెళ్తుంది. వాళ్ళు ఇంతలా ఒప్పుకోవడమే పెద్ద విషయం నేను కావాలంటే మిగతా డబ్బులు ఇవ్వనా అనగానే, ఆహా లేదు అదంతా వద్దు, శాలరీ వచ్చే వరకు అన్నీ మేనేజ్ చేయాలి కదా, అందుకే ఆలోచించాను, మీరు నా కోసం అడిగి చూడండి, నేను మంత్ ఎండ్కి ఇచ్చేస్తాను అనగానే దివ్య, సరే రండి మాట్లాడి చూద్దాం, మ్యామ్ నేను మాట్లాడేశాను అనగానే, మీరు ఇంత చెప్తున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను, సగం రెంట్ ఇప్పుడు ఇవ్వచ్చు, మిగిలిన సగం మీరు చెప్పినట్టు మంత్ లాస్ట్లో ఇచ్చేయండి అనగానే, ష్యూర్ మ్యామ్, రూమ్ ఇప్పుడు చూడొచ్చా అనగానే, వెళ్ళండి చూసి వచ్చేయండి అని చెప్తే లోపలికి వెళ్తారు. ఇక వార్డెన్ మహాలక్ష్మి వాళ్ళందరినీ తీసుకెళ్ళి రూమ్ అంతా చూపిస్తుంది, ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏ టైమ్స్కి ఏం జరుగుతాయి అవన్నీ చూసి, ఇవంతా ఓకేనా మీకు అంటే ఓకే అని చెప్తుంది. మీ ఆధార్ కార్డు ఇవ్వండి అనగానే ఇస్తుంది మహాలక్ష్మి. ఎప్పుడు వచ్చి జాయిన్ అవుతున్నారు అంటే, నేను ఇంటికి వెళ్ళి వస్తువులన్నీ తీసుకొని ఈరోజే వచ్చి జాయిన్ అవుతాను మ్యామ్ అని చెప్పగానే, సరేమ్మా, లోకల్ గార్డియన్ సైన్ కావాలి, మీరు ఎవరు గార్డియన్ అయితే వాళ్ళు వచ్చి సైన్ చేయాలి, వాళ్ళు డీటెయిల్స్ కూడా ఇవ్వాలి, మీ ఇంట్లో వాళ్ళు ఎవరినైనా తీసుకురండి అనగానే, సరే మ్యామ్ అని చెప్తుంది. ఇప్పుడు ఇనీషియల్ అమౌంట్ ఇచ్చేస్తారా, ఓకే మ్యామ్, నేను వెళ్ళి థింగ్స్ అన్నీ తీసుకొస్తాను అని వెళ్తుంది. ఇక మహాలక్ష్మి పెద్దిని కలవడానికి తను పనిచేసే చోటికి వెళ్తుంది. మహాలక్ష్మిని చూడగానే, రండి భయాన్ని రమ్మని చెప్పనా అని తన స్నేహితుడు అడిగితే, లేదు అదంతా వద్దు, ఆయన పని చేసుకుంటున్నారు, పని అవ్వనివ్వండి, అతన్ని డిస్టర్బ్ చేయొద్దు, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, మీరు వెళ్ళండి అని చెప్తే తను వెళ్ళిపోతారు. అప్పుడే పెద్ది మహాలక్ష్మిని చూసి, మహారామ ఎప్పుడొచ్చావు, అక్కడే నిలబడ్డావు, పిలవచ్చు కదమ్మా అంటే, లేదు పెద్ది, మీరు పని చేసుకుంటున్నారు అందుకే అంటే, దానికోసం ఎంతసేపు ఇక్కడ నిలబడతావమ్మా, ఒక మాట పిలవాల్సింది కదా, ఉండు చైర్ ఏమంటాను అంటే, అదంతా వద్దు పెద్ది, అదంతా వద్దు, ఉండండి అని చెప్తే, సరే ఉండు జ్యూస్ అయినా తీసుకొని వస్తాను అంటే, లేదు పెద్ది అవన్నీ వద్దు అని చెప్పి, నువ్వు ఉండమ్మా అని చెప్పి జ్యూస్ తీసుకొని వస్తాడు. అప్పుడే అంటాడు, నిన్న జరిగినదేమీ జరిగి ఉండకూడదమ్మా, నాకు అది గుర్తొస్తేనే చాలా బాధగా ఉంది, చక్రీ చేసిన తప్పుకి నీకు ఎన్నిసార్లు సారీ చెప్పినా అది సరిపోదు, మేము ఇంట్లో ఉండగానే ఇలా ఒకటి జరిగిపోయింది, దాన్ని పట్టించుకోకుండా వదిలేయడం ఖచ్చితంగా మా తప్పే అమ్మా, అందువల్ల నువ్వు చాలా భయపడి ఉంటావు, క్షమించమ్మా అనగానే, అయ్యో పెద్ది, అది వదిలేయండి, ఎన్నిసార్లని మీరు సారీ చెప్తారు, నేను వేరే ఒక విషయం మీకోసం మాట్లాడడానికి వచ్చాను అనగానే, చెప్పమ్మా అంటే, మీరు తప్పుగా అనుకోకూడదు అంటే, అలాంటిది ఏం లేదమ్మా చెప్పు అంటే, నేను మన ఇంటి నుండి వెళ్ళిపోదామని అనగానే, వెళ్ళిపోవడం ఏంటి, నువ్వెందుకమ్మా బయటికి వెళ్తానంటున్నావు, జరిగింది తప్పే, ఇప్పుడు పెద్ద తప్పే, దానికోసం ఇల్లు వదిలి వెళ్ళాలా అంటే,
లేదు పెద్ది, నేను ఒక హాస్టల్ చూశాను, అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏంటమ్మా నువ్వు ఇలా చెప్తున్నావు అని పెద్ది కంగారు పడుతూ ఉంటాడు. నాతో పాటు దివ్య అని ఒక అమ్మాయి పనిచేస్తుంది పెద్ది. తను ఆ హాస్టల్లోనే ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఇక నేను ఆ ఇంట్లో ఉండడానికి ఒకలాగా ఉంది నాకు. నేను హాస్టల్కి వెళ్ళిపోతాను అనగానే మహా అంటుంటే, ప్లీజ్ పెద్ది, ప్లీజ్ నన్ను వెళ్ళొద్దని మాత్రం చెప్పకండి. పెద్ది, నేను ఏం చేసినా సరే మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తానని చెప్పారు. చెప్పినట్టే మీరు నాకు అన్ని విషయాల్లో సపోర్ట్ కూడా చేశారు. దీని గురించి ఇంట్లో వాళ్ళతో చెప్పడానికి నాకు కష్టంగా ఉంది. అందుకే నేను ముందుగా మీ దగ్గరికి వచ్చి చెప్తున్నాను. ఇకపై కూడా నేను అక్కడ ఉండడం సెట్ అవ్వదు. ప్లీజ్ పెద్ది, నన్ను వెళ్ళకూడదని మాత్రం చెప్పకండి. ఇప్పుడు నువ్వు వెళ్ళాలని నిర్ణయించుకున్నావా అమ్మ అంటే, అవును అంటుంది మహాలక్ష్మి. అప్పుడు పెద్ది మళ్ళీ ఒకసారి ఆలోచించి చూడమ్మా అంటే, లేదు పెద్ది, ఈ విషయంలో మీరే నాకు సపోర్ట్ చేసి ఇప్పుడు నాతో నిలబడాలి అంటుంది. లేదమ్మా, నేను ఎందుకు చెప్తున్నానంటే అనగానే, ప్లీజ్ పెద్ది, వద్దు అని మాత్రం చెప్పకండి. నేను దీని గురించి అంతగా మాట్లాడలేను, మీకే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఆ హాస్టల్ చాలా మంచి హాస్టల్ పెద్ది. నాతో వర్క్ చేసే వాళ్ళు అక్కడే ఉంటున్నారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను బాగా కనుక్కున్నాను. మన ఇంటి నుండి చాలా దూరం కూడా ఏం లేదు. ఎప్పుడైనా నేను వచ్చి మిమ్మల్ని కలవచ్చు. మీరు కూడా నన్ను వచ్చి కలవచ్చు. ప్లీజ్ పెద్ది, నేను ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అంటే, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తానమ్మా అంటుంటుంది. అలా వస్తానని పక్కనకి వెళ్ళి పెద్ది చాలా బాధతో కంటి నిండా నీళ్లు పెట్టుకుంటాడు. తను మళ్ళీ తను సముదాయించుకొని మళ్ళీ వెనక్కి వచ్చి, సరే అమ్మా, నీకు ఏది కరెక్టో అదే చెయ్యి. నేను నిన్ను తీసుకెళ్ళి వదులుతాను, నువ్వు ఒంటరిగా మాత్రం వెళ్ళొద్దు అంటే, మీరు ఖచ్చితంగా రావాలి పెద్ది. అక్కడ నేను జాయిన్ అయ్యేటప్పుడు లోకల్ గార్డియన్ సైన్ చేయాలి, మీరే వచ్చి సైన్ చేయాలి అని చెప్తుంది. సరే అమ్మా, నేనే వచ్చి సైన్ పెట్టి నిన్ను వదిలేసి వస్తాను, ఏం ప్రాబ్లం లేదు అంటాడు పెద్ది. అప్పుడే జ్యూస్ తీసుకొచ్చి ఇస్తారు. మహాలక్ష్మి అది తీసుకుంటుంది. తీసుకొని, పెద్ది, నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా అంటే, అయ్యయ్యో అదంతా కాదమ్మా, నీకు ఏది వీలో ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే నువ్వు చెయ్యి, ఎలాంటి ప్రాబ్లం లేదు, జ్యూస్ తాగమ్మా అని చెప్తారు. ఇంకొక పక్కన మహాలక్ష్మి చాలా బాధగా తన రూమ్లో బట్టలన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. బయట పెద్ది కన్నా కూర్చొని బాధగా కూర్చొని ఉంటారు. అప్పుడే అక్కడికి చక్రి కేశవ వస్తారు. చక్రి పెద్ది దగ్గరికి వెళ్తాడు, కానీ పెద్ది మాత్రం తన మొహం కూడా చూడు, చాలా కోపంగా తలదించుకొని ఉంటాడు. అప్పుడే చక్రి అడుగుతుంటారు, ఏమైందన్నా అంటే ఎవరు ఏం సమాధానం చెప్పరు. అప్పుడు కేశవ అడుగుతారు, ఏంటి అంతా ఏదో లాగా ఉంది, ఎవరేం మాట్లాడట్లేదు, ఏమైంది అనగానే, కన్నా మాత్రం ఫాస్ట్గా వెళ్ళి చక్రి కాలర్ పట్టుకుంటాడు. పట్టుకొని, ఇప్పుడు నీకు సంతోషమా అని అడుగుతుంటాడు. కేశవ అడుగుతాడు, ఏంట్రా కన్నా ఏమైందిరా అంటే, వదిన ఇండు ఇడ్చి వెళ్ళిపోతుంది అని చెప్పగానే నారాయణ కూడా బయట నుంచి ఆ మాట వింటాడు. అందరూ షాక్ అయిపోతారు. కేశవ అంటారు, వెళ్ళిపోవడం ఏంట్రా, వెళ్ళిపోవడం అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది అని అడుగుతాడు. అప్పుడు పెద్ది చెప్తాడు బాధగా, తన హాస్టల్కి వెళ్ళిపోతుందిరా, తనతో పాటు పనిచేసే అమ్మాయి హాస్టల్లోనే తను కూడా వెళ్ళి జాయిన్ అయిపోతుంది అని చెప్తాడు. కన్నా ఏమో, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా, ఇప్పుడు వదిన తన పాటికి తను వెళ్ళిపోతుంది, ఇప్పుడు మొత్తం పాడు చేసావు, ఏదేదో చేసి అన్నిటినీ పాడు చేసావు నువ్వు అని అంటుంటే, లేదురా అని చక్రి అంటుంటాడు. కన్నా మాత్రం చాలా ఏడుస్తుంటాడు. అప్పుడే చక్రి పెద్దితో అంటాడు, అన్న ఏంటన్నా తను వెళ్ళిపోతుందని మామూలుగా చెప్తున్నావు, వెళ్ళొద్దని చెప్పన్నా అంటే, తనని వద్దని నన్ను ఏ ముఖం పెట్టుకొని రా చెప్పమంటావు, ఎన్ని రోజులుగా మన మీద నమ్మకంతో ఆ అమ్మాయి ఇక్కడుంది, ఆ నమ్మకం పోయాక ఏ నమ్మకంతో నేను ఇక్కడ ఉండమ్మా అని చెప్పగలను అంటాడు పెద్ది. ఇక కన్నా ఏమో చక్రి మీద చాలా కోపంగా ఉంటాడు. ఇంకో పక్క మహాలక్ష్మి లోపల తన లగేజ్ అంతా సర్దుకొని చాలా బాధగా తన లగేజ్ తీసుకొని బయటికి వస్తుంది. అందరూ మహాలక్ష్మిని చూసి చాలా బాధగా ఏంటి అన్నట్టే ఉంటారు. అప్పుడే మహాలక్ష్మి అంటుంది, వెళ్దామా పెద్ది అని అడుగుతుంది. అప్పుడే కన్య దగ్గరికి వచ్చి,
వదిన ప్లీజ్ వదిన, ప్లీజ్ వదిన, వెళ్ళకండి వదిన, మేము తప్పు చేశాము కానీ ప్లీజ్ వెళ్ళకండి వదిన అని చాలా ఏడుస్తూ ఉంటాడు. లక్ష్మి ఏమో కన్నా ప్లీజ్ రా, నువ్వు ఏడవద్దురా, నువ్వు ఏడిస్తే నాకు చాలా కష్టంగా ఉంటుందిరా అని చెప్తుంటుంది. ప్లీజ్ రా, ఏడవకురా, నీకేం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని బాధగా అంటుంటుంది మహాలక్ష్మి. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి నన్ను కలవచ్చు, నేను కూడా అప్పుడప్పుడు వచ్చి నేను కలుస్తుంటాను, కానీ ప్లీజ్ రా, పోవద్దని చెప్పొద్దురా, ప్లీజ్ ఏడవకు కన్నా అని చెప్తుంటుంది. కన్నా ఏడుస్తుంటే పెద్ది చెప్తాడు, కన్నా ఏడవకురా, తనని వెళ్ళనివ్వు అనగానే ఏంటన్నా నువ్వు అని కన్నా అంటే, వెళ్ళనివ్వు అని చెప్తున్నా కదరా అంటాడు. తను వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది, వెళ్ళిపోతుంది. అంత మంచి అమ్మాయిని మనం ఇంకా ఇబ్బంది పెట్టకూడదు, మనం ఆపకూడదు అంటాడు. అది విని అందరూ బాధపడుతూ ఉంటారు. బయట నుంచి నారాయణ కూడా బాధపడుతుంటారు. అప్పుడే చక్రి మహాలక్ష్మి దగ్గరికి వచ్చి సారీ అండి అని చెప్తుంటాడు. చక్రి చాలా ఏడ్చుకుంటూ నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి, కానీ దీనికోసం మీరు ఇంటి నుండి వెళ్ళిపోతా అంటారేంటి అని ఏడ్చుకుంటూ అంటూ ఉంటాడు. ప్లీజ్ అండి ప్లీజ్, నేను చేసిన తప్పుకి మీరు వెళ్ళిపోవడం ఏంటి, కావాలంటే నేనే బయటికి వెళ్ళిపోతానండి, ప్లీజ్ అండి మీరు వెళ్ళొద్దు అని అడుగుతుంటాడు చక్రి. మహాలక్ష్మి మాత్రం విసుగుగా ఇంక ఈ డ్రామాలంతా ఆపండి, ఈ డ్రామాలకి నేను రెడీగా లేను అని అంటుంది. చక్రి ఏమో ప్లీజ్ అండి నేను ఇంకొకసారి అలా తప్పు చేయను ప్లీజ్ అండి అడుగుతుంటే మన పెద్ది మాత్రం చక్రి అనగానే ఏంటి చక్రి అన్న, తను పోతుంటే నువ్వు వెళ్ళనిస్తున్నావేంటి అని పెద్దితో అంటాడు. కన్నా కూడా వద్దంటున్నాడు. ప్లీజ్ అన్న చెప్పు, తనకి నువ్వే చెప్పు, వెళ్ళొద్దని చెప్పన్నా అని పెద్దిని ఏడ్చుకుంటూ బతిమలాడుతూ ఉంటాడు చక్రి. పెద్ది మాత్రం తలదించుకొని ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతాడు. చక్రి ఏమో ప్లీజ్ అండి వెళ్ళొద్దు అంటుంటే మహాలక్ష్మి మాత్రం ఇంకా తన బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంటే పెద్ది ఆగమ్మా నేను వస్తాను అంటుంటే చక్రి మాత్రం ప్లీజ్ అన్న తనకి చెప్పన్నా అని పెద్దిని ఆపుతుంటాడు. పెద్ది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే చక్రి కేశవ దగ్గరికి వచ్చి అరే నువ్వన్నా చెప్పురా, తనకి వెళ్ళొద్దని చెప్పురా, ప్లీజ్ రా అని ఏడ్చుకుంటూ అడుగుతూ ఉంటాడు. ఇంకా దగ్గరికి వెళ్ళి ప్లీజ్ అండి అని తన బ్యాగ్ తీసుకుంటాడు. మహాలక్ష్మి మాత్రం ఏం చేస్తున్నారు మీరు అని గట్టిగా అరిచి తన బ్యాగ్ తను లాగేసుకుంటుంది. వరకు జరిగింది చాలు, దయచేసి ఇకపై డ్రామా చేయకండి అంటుంటే ప్లీజ్ అండి అని చక్రి అడుగుతుంటాడు. అప్పుడే మహాలక్ష్మి కన్నాతో చెప్తుంది, బాగా తిను, ఒంటరిగా ఉండకు, జాగ్రత్తగా ఉండు, నేను హాస్టల్కి వెళ్తున్నాను, ప్లీజ్ రా, ఏడవకురా, చెప్తే విను, ఏడవకు అని కన్నాకి చెప్తూ ఉంటుంది. ఒక పక్కన చక్రి ఏమో ప్లీజ్ అండి అని అడుగుతుంటాడు. అప్పుడే ఇంకా పెద్ది వచ్చి మహా వెళ్దాం పదమ్మా, బ్యాగ్ తీసుకో అని బ్యాగ్ తీసుకుంటాడు. అప్పుడే చక్రి ఏమో ప్లీజ్ అండి అన్న వెళ్ళకండి ప్లీజ్ అని అడుగుతుంటారు. అన్న చెప్తున్నా ప్లీజ్ అండి అంటుంటే వాళ్ళు మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చక్రి ఏమో కన్నా నువ్వైనా చెప్పురా అని అడుగుతుంటారు. కానీ ఎవరు ఏం మాట్లాడరు, ఇంకా బయటికి వచ్చేస్తారు. తను నారాయణని అలా చూస్తుంది, ఆయన కూడా బాధగా అలా చూస్తూ ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. వీళ్ళందరూ అక్కడ ఆగిపోయి తనని అలానే చూస్తుంటారు. చక్రి మాత్రం చాలా ఏడుస్తుంటాడు. ప్లీజ్ అండి అని అంటూనే ఉంటారు. వెళ్ళిపోతుంటారు వీళ్ళేమో. ఇంకా మహాలక్ష్మి వెనక్కి తిరిగి కన్నాని వీళ్ళందరినీ చూసి తను కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్ ముందుగానే తెలియాలంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే తెలుస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్.